పెరుగులో రవ్వ వేసి చూడండి, ఇంటిల్లిపాది ఇష్టంగా అయితే తినేస్తారు. మనం మార్నింగ్ చేసి పెట్టుకున్న నైట్ వరకు చాలా అంటే చాలా మెత్తగా ఉంటాయి. మరి పెరుగు రవ్వతో రెసిపీ ఎలా ఏంటనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది. లేట్ ఎందుకు, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి. ఇక్కడ వచ్చేసి రవ్వనైతే తీసేసుకున్నాను. ఇక్కడ వచ్చేసి సూజీ రవ్వ, బొంబాయి రవ్వ అంటారు కదా, ఈ రవ్వనైతే తీసుకొని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసుకుందాం. ఇలా ఈ రవ్వని మిక్సీ అయితే పట్టేసుకోవాలి, మెత్తని పౌడర్ లాగా. నేను వచ్చేసి 1.5 కప్పుల రవ్వనైతే వేసుకుంటున్నాను. ఇలా వేసుకుని దీన్ని మెత్తని పౌడర్ లాగా మిక్సీ పట్టేసుకుందాము. ఇలా ఇంకొక మూత అయితే పెట్టేసుకొని మెత్తగా మిక్సీ అయితే పట్టేసుకుందాం. ఇప్పుడు ఇలా ఈ విధంగా మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని పక్కనైతే పెట్టేసుకుందాం. ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసేసుకొని అందులోకి కప్పు పెరుగునైతే వేసుకోవాలి. ఇలా కప్పు పెరుగు వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంతా చక్కెర వేసుకొని మొత్తం కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. అంతా కలిసేలాగా ఇలా మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకొని ఇప్పుడు ఈ రవ్వను మిక్సీ పట్టు పెట్టేసుకున్నాం కదా, ఈ రవ్వను అయితే వేసేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకుందాము అంతా కూడాను. ఇలా కలిపేసుకొని ఇంకా ఇప్పుడు చేతితో బాగా కలిపేసుకుందాము. ఇలా కొంచెం కలుపుకున్న తర్వాత 1/2 కప్పు పిండిని అయితే వేసుకోవాలి. మనం ఏ కప్పుతో మొత్తం కూడా 2 కప్పులు అవుతుందన్నమాట. 2 కప్పులకి 1 కప్పు పెరుగు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా చేతితో బాగా కలిపేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి నేను 1/2 కప్పు పిండి అలాగే 1.5 కప్పుల రవ్వ అయితే తీసుకున్నాను. చూసారు కదా, మనకి పెరుగు అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు తక్కువ అనిపిస్తే నీళ్ళైనా వేసుకోవచ్చు. ఇలా బాగా చేతితో ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకొని ఇప్పుడు పైన కొంచెం నూనె అనేది వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఈ పెరుగుతో చేసిన రెసిపీ వచ్చేసి పెరుగు రవ్వతో. ఇలా నూనె కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కలుపుకొని ఇంకొక 10 నిమిషాలు అయితే రెస్ట్ అయితే ఇచ్చేద్దాం. ఈలోపు మనకి రవ్వ అనేది బాగా నానిపోతుంది. ఇలా ఈ విధంగా సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్న దాన్ని ఇంకొక ప్లేట్ అయితే పెట్టేసుకుందాం. చూసారు కదా, ఈ విధంగా ఉండాలి. 10 నిమిషాల తర్వాత మిగతా ప్రాసెస్ చూసేద్దాం. ఇక్కడ వచ్చేసి 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి పిండి అయితే సాఫ్ట్గా అయి ఉంటుంది. మళ్ళీ ఒక్కసారి ఈ విధంగా చేతితో బాగా ప్రెస్ చేసుకుంటూ బాగా కలిపేసుకోవాలి. మనం కొంచెం మెత్తగానే తడుపుకోవాలి, ఎందుకంటే మనం రవ్వ కదా, మనకి కొంచెం గట్టి పడుతుంది అనమాట. కొంచెం నానబెట్టుకునేటప్పుడే మెత్తగా తడుపుకోండి. ఇలా ఒకసారి బాగా ఈ విధంగా చేతితో ప్రెస్ చేసుకుంటూ ఒకసారి మళ్ళీ బాగా కలిపేసుకొని ఇప్పుడు చిన్న చిన్న ఉండల్లాగా అయితే తీసేసుకోవాలి. ఇంకా మనము పరాటా సైజ్ అంత పిండిని అయితే తీసేసుకొని అన్నీ కూడాను ఇలా రౌండ్గా చేసి పెట్టేసుకుందాము. ఇలా మనకి ఇంకా ఎన్ని అయితే అవుతాయో ఇంక అన్నీ ఇదే విధంగా చేసి పెట్టేసుకోవచ్చు ఒకేసారి. ఇలా ఈ విధంగా ఇంక అన్నీ కూడా చేసి పెట్టేసుకొని ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు ఒక పిండి ముద్దనైతే తీసుకొని ఈ విధంగా కొంచెం చేతితో ఈ విధంగా ఒత్తేసుకొని మనకి ఎంత వీలైతే అంత పల్చగా రుద్దేసుకోవాలి. చాలా అంటే చాలా బాగా వస్తాయి ఈ పరాటాలు. ఇలా ఇంకా మనకి ఎంతైతే పల్చగా వస్తుందో అంత ఒత్తేసుకోవాలి. ఈ విధంగా ఇలా ఒత్తేసుకొని ఇప్పుడు పైన కొంచెం నూనె అనేది అప్లై చేసుకుందాము. ఇలా ఈ విధంగా నూనె అనేది ఇలా రుద్దేసుకోవాలి అంతా కూడాను. ఇలా అప్లై చేసేసుకొని ఈ పరాటాలకి కొంచెం నూనె అనేది ఎక్కువగానే పడుతుంది. ఇలా ఇంకా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. ఇంకా నేను పిండి వేసాను కదా, అది మైదా పిండి అయితే వేసుకున్నాను. మీరు కావాలంటే గోధుమ పిండి అయినా వేసుకోవచ్చు.
హాఫ్ కప్పు మైదా అయితే వేసాను. ఇలా చిన్న చిన్నగా కట్ చేసేసుకొని ఇలా దగ్గరికి అనేసుకోవాలి. ఇలా అంతా కూడా ఈ విధంగా దగ్గరగా అనేసుకొని ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసుకోవాలి పైన. ఇలా ఈ విధంగా అప్లై చేసేసుకొని ఈ విధంగా ఫోల్డ్ అనేది చేసేసుకోవాలి. ఇలా చేసుకున్నది ఒక ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. అలాగే ఇంకో పిండి ముద్దను తీసేసుకొని ఇలా పల్చగా ఒత్తేసుకొని మరి కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇప్పుడు కట్ చేసేసుకోవాలి. ఇంకా మనకి ఎన్ని అయితే ఉన్నాయో అన్నీ ఇదే విధంగా చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. చూడండి ఇలా ఇంకా ఈ విధంగా మళ్ళీ అంతా కూడా ఇలా దగ్గరగా అనేసుకొని కొంచెం ఈ విధంగా నూనె అనేది అప్లై చేసేసుకొని ఇలా ఈ విధంగా అంతా కూడాను దగ్గరగా అనేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడాను ఇదే విధంగా చేసేసుకోవాలి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న ఒక పిండి ముద్దనైతే తీసేసుకొని ఈ విధంగా చేత్తో ఇలా ఒక్కసారి ఒత్తేసుకొని ఇలా కొంచెం ఇంకా చపాతీ కర్రతో ఈ విధంగా కొంచెం రుద్దుకోవాలి. ఇలా ఈ విధంగా చేసేసుకోవాలి. ఇలా ఈ విధంగా ఒత్తుకున్న పరాటాను ప్లేట్లో అయితే పెట్టేసుకుందాం. ఇంకా అన్ని పరాటాలని కూడా ఇదే విధంగా ఒత్తేసుకోవడమే. కొంచెం చేతితో ప్రెస్ చేసేసుకొని ఈ విధంగా రుద్దేసుకోవడమే. మరి అంత మందం ఉండకూడదు, మరి అంత పతలాగా ఉండకూడదు, మీడియంగా ఒత్తేసుకోవాలి. ఇలా ఇక్కడ వచ్చేసి పెన్నం అయితే వేడెక్కింది. పెన్నం వేడెక్కినాక మనం ఈ పరాటాను అయితే వేసేసుకొని ఒక సైడ్ బాగా కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్ అయితే తిప్పేసుకొని ఇప్పుడు కొంచెం నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా నూనె అనేది ఈ విధంగా వేసేసుకోవాలి. వేసుకొని కాల్చుకోవడమే. రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా అలాగే ఇంకోటి కూడాను ఇంకా ఇది కూడా ఒక సైడ్ కాలిన తర్వాత నూనె అనేది అప్లై చేసేసుకోవాలి. నూనె అనేది ఇంకా అప్లై చేసేసుకోవడమే. ఇలా రెండు వైపులా నూనె అనేది అప్లై చేసేసుకొని బాగా కాల్చుకోవాలి. ఇలా రెండు వైపులా బాగా కాల్చుకొని తీసేసుకోవడమే. ఇంకా ఇంకా అన్నీ కూడా చేసి పెట్టేసుకొని ఇలా చేసి పెట్టుకున్న పరాటాని ఒక్కసారి ఈ విధంగా చేత్తో ఇలా కొట్టేసుకోవాలి. ఇలా ఈ విధంగా చేసి పెట్టుకున్న పరాటాని చూసారు కదా, మనకి పొరలుగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి. మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా రవ్వతో ట్రై చేయండి. ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి. చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి. రవ్వతో పెరుగుతో ఒకసారి ఇలా పరాటాలు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.